అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజాజంతో, ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండుగ చేసుకుంటూ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే, ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళని పుడుతూనే ఫస్ట్ సినిమాతో ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత, నాకు 64 సంవత్సరాలండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడానికి హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అన్ని పాఠాలు పెట్టుకుని పాఠం జరిగింది. ఈ మధ్య నేను చాలా మందికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు నచ్చని, నా దగ్గరికి వచ్చే ఔత్సాహికులకి చెప్పేది, మీకు నచ్చని ఏంటని అడుగుతాను. నచ్చని పాటలు, నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటాను. ఎందుకంటే నచ్చని ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం. ప్రతిదీ నాకు నచ్చిందండి, ప్రతిదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు, వాళ్ళకంటే ఒక టేస్ట్ లేనట్టు. సో నచ్చని నాకు చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు, బయట వ్యక్తులు కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖంగా చెప్తారు, ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పి. ఈ పాట రిలీజ్ అయిన 5 days 10 days ఇంకా రిలీజ్ 10 days రిలీజ్ అయిన మర్నాటి నుంచి రోజు నా చెల్లెలు పొద్దున్నే పెట్టుకుని సుప్రభాతం వరక తీస్తుంటే నేను చెప్పాను, మీకు నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి. మనకి సినిమా ఫీల్డ్ కాదండి, మనకి సంబంధం ఎవరితో సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది క్రియేట్ చేసిన వాళ్ళకి. సో నేను చేసే పని ప్రతిసారి నా జీవితం చెప్పించాను. ఇంకా ఏంటంటే నేను సినిమాలో చిన్న పాట పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. రవి అండ్ చందు, ఆల్ ద బెస్ట్. నేను ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మంత్రం అడిగారు కదా, నవ్వేస్తూ బతికేసేయి. అదే సార్, నేను ఒక రికార్డింగ్ నుంచి వచ్చాను, నేను సపోర్ట్ చేయడానికి ప్రత్యేక ఈ పాట నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నేను. సో మళ్ళీ నేను రికార్డింగ్ కంప్లీట్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి క్షమించండి మధ్య వెళ్ళిపోతున్నందుకు. ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్.